చందమామ కథ చిత్రమైన సమస్య. కౌటిల్య నగరాన్ని ఖడ్గసేనుడు అనే రాజు పాలించుతూ ఉండేవాడు. అతడు వీరశిఖామణి. అతని కత్తికి మాటకు కూడా లోకంలో ఎదురులేకపోయింది. ఒకనాడు ఖడ్గసేనుడు కొలువులో ఉండగా ఆర్తనాదం చేస్తూ ఉన్న ఒక స్త్రీ అతడి ఎదుటకు వచ్చి నిలబడింది. ఖడ్గసేనుడు ఆ స్త్రీని ఓదార్చి దుఃఖానికి కారణం ఏమిటి అని అడిగాడు. అందుకామె, నా పేరు చంద్రావతి, నా భర్తను కాలయక్షుడు అనే రాజు అన్యాయంగా బంధించి చెరసాలలో పడవేశాడు. సర్వశక్తులు గల ప్రభువు అని కదా మీకు బిరుదు. నా భర్తను తిరిగి నాకు లభించేటట్లుగా చేయవలసింది అని ప్రార్థించింది. కాలయక్షుడు అనేవాడు ఒకడున్నట్టే నేను ఎన్నడూ వినలేదే అన్నాడు ఖడ్గసేనుడు. అప్పుడు ఆ స్త్రీ విలపిస్తూనే, మహారాజా, మీరు కాలయక్షుడి పేరే వినలేదు అనడం ఆశ్చర్యంగా ఉంది. మీ దేశపు సరిహద్దులకు 3 ఆమడల అవతల అతడు పెద్ద కోట కట్టుకొని కంటపడిన ప్రతి వాడిని బంధించి నానా యాతనలు పెడుతున్నాడు అని చెప్పింది. సరే, వాడి పొగరు అనుస్తాను. నువ్వు మాత్రం నిశ్చింతగా ఉండు. నీ భర్తను రక్షించే బాధ్యత నాది అంటూ ఆ స్త్రీకి ఖడ్గసేనుడు వెంటనే అభయం ఇచ్చాడు. ఖడ్గసేనుడు ఆ మట్టునే కొలువు చాలించి ఒంటిపాటుగానే కాలయక్షుడి మీదకు కయ్యానికి బయలుదేరాడు. అడవులు, కొండలు, నదులు దాటి ఖడ్గసేనుడు కొన్నాళ్లకల్లా కాలయక్షుడి కోట సమీపానికి చేరుకున్నాడు. సైన్యం అది ఏమీ లేకుండా స్వయంగానే కాలయక్షుణ్ణి ఓడించాలని ఖడ్గసేనుడి పట్టుదల. కోట సమీపించాడు. ద్వారాలు బంధింపబడే ఉన్నాయి. ద్వారాలను 3 సార్లు గట్టిగా తన్ని, ఈ కోటకు రాజైన వాడెవడో బయటకు రావచ్చు. ఈ ఖడ్గసేనుడు బాహాబాహి యుద్ధానికి పిలుస్తున్నాడు అన్నాడు. వెంటనే కోట తలుపులు తెరుచుకున్నాయి. వికృతాకారుడొకడు పొట్ట చెక్కలయ్యేటట్లుగా నవ్వుతూ, ఓహో, నువ్వా ఖడ్గసేనుడివి? అయితే నేనే కాలయక్షుణ్ణి. నాతో బాహాబాహి యుద్ధానికి వచ్చావా అని అన్నాడు. కాలయక్షుడి ప్రవర్తన, అతడు మాట్లాడే ఆ తేలిక మాటలు ఖడ్గసేనుడికి విపరీతమైన కోపాన్ని తెప్పించినాయి. వెంటనే వరలోని కత్తి దూసి అతడి పైకి దూకాడు. కాలయక్షుడు మళ్ళీ నవ్వాడు. ఖడ్గసేన, నీ కత్తి నీ స్వాధీనంలో ఉందనుకుంటున్నావేమో. నా కోటకు చుట్టూ ఆమడ దూరంలో నా అనుమతి లేనిదే గాలి కూడా కదలదు సుమా అన్నాడు. ఖడ్గసేనుడు మండిపడి కత్తి ఎత్తబోయాడు, కానీ అతని చెయ్యి అంగుళం కూడా లేవలేదు. కత్తి అలా చేతిలో వేలాడుతూనే ఉంది. నువ్వు ఎందుకొచ్చావో నాకు తెలుసు అన్నాడు ఆ కాలయక్షుడు నవ్వుతూ. నీ శరణు వేడిన ఆ స్త్రీ భర్తను వదిలేస్తాను, కానీ అతడికి బదులుగా నిన్ను బంధిస్తాను, సరేనా అని అన్నాడు. ఖడ్గసేనుని సమీపిస్తూ అతడు అన్న మాటలకి నివ్వెరపోయాడు ఖడ్గసేనుడు. తన భుజబలం, పరాక్రమం ఎందుకు పనికిరాకుండా పోయినందుకు చాలా విచారించాడు. అతడు ఆలోచిస్తూ ఉన్నంతలోనే కాలయక్షుడు మళ్ళీ ఇలా అన్నాడు. ఖడ్గసేన, నిన్ను బంధించడం నాకేమంత ఇష్టంగా లేదు. నేను అడిగిన ఒక ప్రశ్నకు సంవత్సరం లోపుగా నువ్వు సరైన జవాబు చెప్పగలిగితే నిన్ను క్షమించి వదిలేస్తాను అన్నాడు. ఏమిటా ప్రశ్న అని అడిగాడు ఖడ్గసేనుడు వేరే దారి తోచక. ప్రశ్న ఏమంత పెద్దది కాదు, కానీ జవాబే కష్టమైనది. అయినా ఆ ప్రశ్న విను. అన్నిటికన్నా స్త్రీ మిన్నగా కోరేది ఏమిటి? 1 సంవత్సరం లోపల నువ్వు తెలుసుకొని చెప్పాలి సుమా అన్నాడు కాలయక్షుడు. సరే అని బయలుదేరాడు ఖడ్గసేనుడు. రాజోచితమైన తన దుస్తుల్ని మూటకట్టి భుజాన వేసుకొని ఒక సామాన్య పౌరుడిగా పట్టణాలు, గ్రామాలు తిరగసాగాడు. కాలయక్షుడు తనను అడిగిన ప్రశ్న అనేక మంది స్త్రీలను అడిగాడు. అన్నింటికన్నా స్త్రీ మిన్నగా కోరేది ఏమిటి అని. ఈ ప్రశ్నకు తలకొక విధంగా జవాబు చెబుతూ వచ్చారు. అందమైన భర్త అని కొందరు, ధనవంతుడైన భర్త అని కొందరు, మరికొందరేమో బుద్ధిమంతుడైన భర్తను కోరుతుంది అన్నారు. ఈ విధంగా అందరూ అన్ని రకాలుగా జవాబు చెప్పారు. ఇంతలో సంవత్సరం గడువు పూర్తి కావచ్చింది. కాలసేనుడికి ఇచ్చిన మాట ప్రకారం ఖడ్గసేనుడు తిరిగి అతడి కోటకని బయలుదేరాడు.
కొన్నాళ్ళు ప్రయాణం చేసి ఒక రాత్రి మళ్ళీ కోట ప్రాంతానికి వచ్చాడు. ఖడ్గసేనుడు ఆ రాత్రికి కోట పక్కనే ఉన్న అడవిలో కాలం గడిపి తెల్లవారి కాలయక్షుని కలుసుకోవచ్చును అనుకుని ఒక చెట్టు కింద విశ్రమించాడు. బాగా నడిరాత్రి అయ్యేసరికి దూరంలో ఒక చిన్న వెలుగు కనపడింది. స్త్రీ రోదనం వినపడింది. ఖడ్గసేనుడు నిద్రమత్తులో నుంచి లేచి ఆ స్త్రీ కంఠస్వరం వినబడిన చోటకి వెళ్ళాడు. వికృతాకారి అయిన ఒక వృద్ధ స్త్రీ అతడి కంటబడింది. ఇంత రాత్రివేళ ఎందుకు దుఃఖిస్తున్నావు అని అడిగాడు ఖడ్గసేనుడు. నాకిప్పుడు 80 ఏళ్ల వయస్సు. నన్ను వివాహం చేసుకునేవాడెవడూ దొరక్క 60 ఏళ్ల నుంచి ఇలా దుఃఖిస్తున్నాను అన్నది ఆ స్త్రీ ఏడుస్తూ. ఖడ్గసేనుడు ఆ మాటలు విని చాలా ఆశ్చర్యపడ్డాడు. ఇంత వికృతంగా ఉన్న వృద్ధురాలికి వివాహం మీద అంత కాంక్ష ఏమిటా అనుకున్నాడు. అతడి నోటి నుంచి మాట రావడమే కష్టమైపోయింది. అతడి ఆశ్చర్య కారణాన్ని గ్రహించిన వృద్ధ స్త్రీ ఇలా చెప్పింది. ఖడ్గసేన మహారాజా, మీరు ఇప్పుడు చాలా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. మీరు కాలయక్షుడి ప్రశ్నకు సరైన జవాబు తెలుసుకోలేకపోయారు. ఆ ప్రశ్నకు సరైన జవాబు నా ఒక్కతికే తెలుసు అన్నది. అయితే ఆ జవాబు చెప్పి పుణ్యం కట్టుకో. నీవు ఏది కోరినా ఇస్తాను, మాట తప్పను అన్నాడు ఖడ్గసేనుడు. సరే, మాట తప్పను అన్నావు కనుక చెప్తున్నాను. కాలయక్షుడి ప్రశ్నకు జవాబు ఇది. స్త్రీ అన్నింటికన్నా మిన్నగా కోరేదేమిటంటే తన ఇష్టానికి ఎవరూ అడ్డు చెప్పకపోవటమే అన్నది ఆ వృద్ధ స్త్రీ. సరేనని ఖడ్గసేనుడు ఉదయమే కాలయక్షుడి వద్దకు వెళ్ళి జవాబు చెప్పాడు. జవాబు వింటూనే కాలయక్షుడు ఆశ్చర్యపడి ఖడ్గసేనుని తెలివితేటలను మెచ్చుకొని అతన్ని వదిలేశాడు. బ్రతుకు జీవుడా అనుకుంటూ ఖడ్గసేనుడు తిరిగి ఆ వికృత రూపి అయిన ఆ వృద్ధ స్త్రీ వద్దకు వచ్చి నీకేం కావాలో కోరుకో అన్నాడు. వృద్ధ స్త్రీ నవ్వింది. తనకు కావలసిందేమిటో ఇప్పటికీ ఖడ్గసేనుడు గ్రహించలేకపోయినందుకు ఆమె ఎంతో ఆశ్చర్యపడింది. మహారాజా, నాకు మాట ఇచ్చారు. ఇదిగో నాకు కావలసిందేమిటో చెప్తున్నాను. 60 ఏళ్ల నుంచి నన్ను వివాహం ఆడేవాని కోసం ఎదురుచూస్తున్నాను. నేటికి మీరు కనిపించారు. నా పైన కరుణించారు. మీ ఆస్థానంలో ఏ వీరుడినైనా చూసి నాకు పెళ్లి చేసి చిరకాలం నుంచి ఉండిపోయిన నా కోరిక నెరవేర్చండి అన్నది. ఖడ్గసేనుడి నెత్తిన పిడుగు పడ్డట్టయింది. చూస్తూ చూస్తూ ఈ వృద్ధ కురూపిణిని తన ఆస్థానంలో ఏ యువ వీరుడు మాత్రం చేసుకోవటానికి ఇష్టపడతాడు? అయినా వాగ్దానం చెల్లించాలి కదా. ఆమెను వెంట పెట్టుకొని తిరిగి కౌటిల్య నగరానికి వచ్చాడు. చాలా కాలానికి మళ్ళీ తిరిగి వచ్చిన మహారాజుకి రాజ్యంలో గొప్ప సన్మానం జరిగింది. కానీ ఖడ్గసేనుడికి మట్టుకి దిగులు పట్టుకుంది. అతడు అన్నాహారాలు మాని రోజు రోజుకి కృషించిపోతున్నాడు. ఎవరెన్ని విధాలా అడిగినా అసలు కారణం బయటపెట్టడం లేదు. చివరకు ఒకనాడు తన మేనల్లుడైన రూపధరుడికి వెల్లడించాడు. మామగారి బాధకు కారణం గ్రహించగానే రూపధరుడు ఆ కురూపి అయిన వృద్ధ స్త్రీని తనే వివాహం ఆడతానని సిద్ధపడ్డాడు. రూపధరుడికి ఆ వృద్ధ స్త్రీకి వివాహం జరిగిపోయింది. అందరూ లోలోపల ఏమనుకున్నా రాజకుటుంబానికి సంబంధించిన విషయం కనుక ఆ కురూపిని గౌరవించక తప్పింది కాదు వారికి. చక్కగా అలంకరింపబడిన గదిలో పెండ్లి కుమార్తె ఉన్నది. రూపధరుడు అక్కడికి వెళ్ళాడు. ఆశ్చర్యం! అక్కడ అతడి కంటికి కనపడిన స్త్రీమూర్తి వృద్ధురాలు కాదు, ఒక చక్కని యువతి, అపురూప సౌందర్యవతి. రూపధరుడు నివ్వెరపడి నువ్వెవరవు అని ప్రశ్నించాడు. నేనా? రూపధరుని భార్యను. కొంత శాపం విముక్తి చెందిన ఆ వృద్ధ స్త్రీని నేనే అని నిజం వెల్లడించింది. ఇందుకు అతను మరీ ఆశ్చర్యపోయాడు. సుందరి, నీకు కలిగిన శాపం ఏమిటి? అది తొలగే మార్గం ఏమిటి అని ఆత్రంతో అడిగేసరికి ఆమె ఇలా బదులు చెప్పింది. రాజకుమారా, కురూపినని ఎంత మాత్రము సంశయించక మీ మామ మాటను నిలబెట్టడం కోసం నన్ను నీవు పెళ్లాడటానికి అంగీకరించడంతోనే నాకు సగం శాపం పోయింది. ఇక తక్కిన సగము అనగా పూర్తి శాపం పోవటానికి నిన్ను నేనొక ప్రశ్న వేస్తాను.
నాకు శాప విముక్తి కావటానికి నీవు చెప్పే జవాబు మీదే ఆధారపడి ఉంటుంది అన్నది. ఆ ప్రశ్న ఏమిటో చెప్పమని రూపధరుడు ఆమెను తొందరపెట్టాడు. అప్పుడామె, ఈ సుందర రూపంలో నేను రోజు కొన్ని గంటలు మాత్రమే కనిపించగలను కనుక ఆలోచించి చెప్పాలి. నేను ఏ ఏ వేళల ఈ రూపం ధరించాలి అని అడిగింది. తడుముకోకుండా రూపధరుడు, నీ ఇష్టమే నా ఇష్టం అన్నాడు. ఈ జవాబు వినగానే ఆ యువతి రూపంలో ఉన్న వృద్ధ స్త్రీకి పట్టలేనంత సంతోషం కలిగింది. వెంటనే రూపధరుణ్ణి సమీపిస్తూ, నాకు మీరు ఏ అడ్డంకి చెప్పకుండా సమస్యను నా ఇష్టానికే వదిలేశారు కనుక ఇప్పటికీ నా శాపం పూర్తిగా నివృత్తి అయ్యింది. నేనిక అన్ని వేళలా ఈ స్వరూపంలోనే ఉండిపోగలను అని చెప్పింది. కథ సమాప్తం. ఇక ఈ కథ 1953 మే నెల చందమామలో వచ్చింది. రచయిత వై రమణమూర్తి గారు. ఇక ఈ కథ మీకు ఎలా అనిపించింది? చిత్రమైన సమస్య. ప్రశ్న బాగుంది కదా? స్త్రీ ఏం కోరుకుంటుంది? సమాధానం ఇంకా బాగుంది. అన్నిటికన్నా మిన్నగా స్త్రీ కోరేది ఏమిటంటే తన ఇష్టానికి ఎవరూ అడ్డు చెప్పకపోవటమే. కథ పేరు చిత్రమైన సమస్య అన్నారు, కానీ చాలామంది ఇళ్లల్లో ఇది చాలా పెద్ద సమస్య. అసలు స్త్రీకి ఏం కావాలో తెలియక చాలామంది మగవారు ఈ సమస్యతో ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఈ సమస్యకు పరిష్కారం చూడండి. 1953 మే నెలలో వచ్చిన చందమామలోనే మన రచయిత వై రమణమూర్తి గారు ఎంత సింపుల్గా చెప్పేశారో. నాకు తెలిసినంత వరకు ఎంతటి ధనవంతుల ఇంట్లో ఉన్న స్త్రీలైనా వాళ్ళకు నచ్చినట్టుగా ఉండే అవకాశం కనుక లేదనుకోండి, ప్రతిదానికి ఎవరో ఒకళ్ళని పర్మిషన్ అడుగుతూ వాళ్ళు చెప్పినట్టుగానే ఉండాలి, వీళ్ళకి స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదనుకోండి, ఎంతటి ధనవంతుల ఇంట్లో ఉన్న స్త్రీకైనా సంతోషం ఉండదు. మరోపక్క ఎంతటి పేదవాళ్ళ ఇంట్లో ఉన్న స్త్రీ అయినా తన ఇంటి నిర్ణయాలు తనే తీసుకునే అవకాశం, ఆ స్వతంత్రం ఉందనుకోండి, ఆమె నిరుపేదల ఇంట్లో అయినా సరే చాలా సంతోషంగా ఉంటుంది. చూడండి, సింపుల్గా లాస్ట్లో రూపధరుడు ఏమన్నాడు? నీ ఇష్టమే నా ఇష్టం అన్నాడు. అంతే, ఇదే సొల్యూషన్ అన్నిటికీ. అయితే ఇక్కడ ఇంకో సమస్య కూడా ఉంది. అన్నిటికీ వాళ్ళ ఇష్టానికి వదిలేస్తే ఎలా అండి, అప్పుడు ఇంకేం ఉండదు అని అంటారేమో. కనీసం ఒక చిన్న ప్రయత్నం అన్నా చేయండి. వాళ్ళు ఏదన్నా అడగగానే ముందు సరే అనండి. తర్వాత నిదానంగా అర్థమయ్యేలాగా చెప్పి మాట్లాడుకొని నిర్ణయం తీసుకోవచ్చు. అడిగిన వెంటనే వద్దంటే మాత్రం వాళ్ళు హర్ట్ అయిపోతారండి. ఏమంటారు? కామెంట్లో చెప్పండి, నేను చెప్పింది కరెక్టో కాదో. ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.